ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు. తొలి ఏకాదశి మొదలు మీనరాశి వారికి అరుదైన రాజయోగం. మీరు పట్టిందల్లా కూడా బంగారమే. మీకు జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఈ రోజు నుండి కూడా మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నమస్కారం అండి. మీనరాశి వారికి ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు, తొలి ఏకాదశి. ఈ పుణ్యదినం మీనరాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే రోజు అని జ్యోతిష సంప్రదాయాల్లో విశ్వసిస్తారు. ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీ జీవితంలో జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు ఏమిటో తెలుసుకుంటారు. అలాగే ఈ కాలంలో ఏ పనులు చేస్తే మరింత శుభ ఫలితాలు పొందవచ్చో కూడా తెలుసుకుందాం. మీనరాశి వారికి గత కొంతకాలంగా కూడా ఎన్నెన్నో ఇబ్బందులు, ఆర్థిక ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలు, కుటుంబ సమస్యలు ఎదురై ఉండవచ్చు. కానీ తొలి ఏకాదశి ప్రభావంతో పరిస్థితులు అనేవి నెమ్మదిగా మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎంతో కాలంగా కూడా ఎదురు చూస్తున్న అవకాశాలు ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి రావడం ప్రారంభమవుతుంది. అందుకే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ జీవితంలో మొదటి మార్పు ఏమిటి అంటే ఆర్థిక అభివృద్ధి. ఇప్పటి వరకు కూడా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు కూడా లభించవచ్చు. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నము కూడా మంచి ఫలితాలను కూడా ఇవ్వగల సమయం అయితే ఇది. అందుకే ఈ కాలంలో వచ్చిన అవకాశాలను మీరు అసలు ఎప్పటికీ కూడా వదులుకోవద్దు. రెండవ ముఖ్యమైన మార్పు కుటుంబంలో ఆనందం. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి. చాలా కాలంగా దూరంగా ఉన్న బంధువులు కూడా మళ్ళీ మీకు దగ్గరవుతారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయండి. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత పెరుగుతుంది. మూడవ మార్పు ఏమిటి అంటే ఉద్యోగం మరియు కెరియర్. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అందే అవకాశం అయితే ఉంటుందండి. ఇప్పటికే ఉద్యోగంలో ఉండే వారికి ఉన్న అధికారుల ప్రశంసలు లభిస్తాయి. విదేశీ అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీ ప్రతిభను నిరూపించుకునే అరుదైన అవకాశం మీ ముందుకు రావచ్చు. నాలుగవ ముఖ్యమైన మార్పు గౌరవం మరియు అదృష్టం. మిమ్మల్ని తక్కువగా చూసిన వారే ఇప్పుడు మీ యొక్క విజయాన్ని గుర్తించే పరిస్థితి అనేది వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. మీరు ప్రారంభించేటటువంటి పనులలో అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడతాయి. చాలా కాలంగా కూడా ఆగిపోయిన కోరికలు కూడా వెంటనే నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. జ్యోతిష ఫలితాలు వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలు వంటి అనేకమైన అంశాలపైన ఆధారపడి మారవచ్చు. కాబట్టి వాటిని సాధారణమైన ఆధ్యాత్మిక జ్యోతిష విశ్వాసాలుగా మాత్రమే భావించాలి. ఈ తొలి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, ఓం నమో నారాయణ మంత్రాన్ని 108 సార్లు జపించడం, అవసరమైన వారికి అన్నదానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వలన మనసుకు ప్రశాంతత కలిగి సానుకూలమైన భావన పెరుగుతుంది. ప్రియమైన మీనరాశి వారు ఈ సమయంలో మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విశ్వాసంతో ముందుకు సాగండి, కష్టపడి పని చేయండి, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ ప్రయత్నాలకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీనరాశి ఈ జాతకులకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తొలి ఏకాదశి తర్వాత వచ్చే కొన్ని రోజుల్లో మీ యొక్క ఆలోచన విధానంలో గొప్ప మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏ పని మొదలు పెట్టాలని అన్నా భయం, సందేహం, నిరాశ వెంటాడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీలో కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను కూడా సాధించగలను అనే నమ్మకం బలపడుతుంది. అదే మీ విజయానికి మొదటి మెట్టు అవుతుంది. ఈ సమయంలో మీకు ఒక శుభవార్త అనుకోని విధంగా అందే అవకాశం ఉంటుంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, వ్యాపారానికి సంబంధించినది కావచ్చు, లేదా కుటుంబంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభకార్యానికి కూడా సంబంధించినదై ఉండవచ్చు. ఈ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మీనరాశి వారి కొందరికి కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కొత్త వాహనం తీసుకునే అవకాశం లేదా స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా కూడా నిలిచిపోయిన కోర్టు వ్యవహారాలు లేదా భూమికి సంబంధించిన ఇబ్బందులు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంటుందండి. వ్యాపారాలు చేసేవారికి సమయం బంగారు అవకాశం లాంటిది. కొత్త పెట్టుబడులు, కొత్త భాగస్వామ్యాలు, కొత్త ఒప్పందాల లాభాలను తెచ్చిపెట్టవచ్చు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా సరే పూర్తి సమాచారం తెలుసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది.
విద్యార్థుల విషయానికి వస్తే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కష్టానికి తగిన ఫలితం కూడా దక్కే అవకాశం అయితే ఉంటుంది. విదేశాల్లో చదవాలని కలలు కనే వారికి కూడా అనుకూలమైన అవకాశాలు రావచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఉండే మీనరాశి వారికి కూడా చాలా మంచి సమయం ప్రారంభమవుతుంది. అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి పెద్దల యొక్క ఆశీర్వాదంతో మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా గతంతో పోలిస్తే ఉపశమనం కలుగుతుంది. అయితే నిద్ర, ఆహారం, వ్యాయామం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మీరు గుర్తుంచుకోండి. ఈ తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి తులసి దళాలతో పూజ చేయడం, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం శుభప్రదంగా భావిస్తారు. దానం చేయడం, పేదలకు సహాయాన్ని చేయడం వంటి సత్కార్యాలు కూడా ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగిస్తాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క విజయాలు నచ్చకపోవచ్చు. అయితే మీ ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. పని పూర్తి అయ్యే ఫలితాలను చూపించడం మంచిది. మీ విజయమే మీకు సమాధానం అవుతుంది. చివరిగా ఒక విషయం అయితే చూడండి, అదృష్టం అవకాశం ఇస్తుంది, కానీ విజయాన్ని సాధించేది మీ యొక్క కృషి, మీ పట్టుదల, మీ క్రమశిక్షణ. మీ పవిత్రమైన తొలి ఏకాదశి ఈ జీవితంలో కొత్త వెలుగు నింపాలని శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీరు కోరుకున్న ప్రతి మంచి కోరిక నెరవేరాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓం నమో నారాయణాయ అని కామెంట్లో టైప్ చేసి శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాలను కోరండి. అలాగే ఇటువంటి మరిన్ని రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూశారు కదండి, మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియోలో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే, ఈ రాశి వారు సాధారణంగా దయాగుణం, సున్నితమైన మనస్తత్వము, ఆధ్యాత్మిక ఆలోచనలు కలిగిన వ్యక్తులుగా భావింపబడతారు. ఇతరుల బాధలను కూడా తమ బాధలాగా భావించి సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందుంటారు. వీరిలో ప్రేమ, కరుణ, మానవత్వం ఎక్కువగా కనిపిస్తాయి. వీరు ఎక్కువగా మనసుతో ఆలోచిస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఒకసారి ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని సాధించడానికి వీరంతో ఓర్పుతో, పట్టుదలతో కృషి చేస్తారు. మీనరాశి వారికి ఊహాశక్తి చాలా ఎక్కువ. కళలు, సంగీతం, రచన, నటన, చిత్రలేఖనం వంటి సృజనాత్మక రంగాల్లో వీరు మంచి ప్రతిభను కనబరుస్తారు. కొత్త ఆలోచనలను సృష్టించడం వీరికి సహజ సిద్ధమైనటువంటి లక్షణము. స్నేహితులను, కుటుంబ సభ్యులను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. చూసారు కదా, మీనరాశి జాతకుల గురించి అయితే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.